శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో రుద్రావతార ఆవిర్భావం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా నా ఆజ్ఞ ప్రకారం మీరిద్దరూ మీ మీ గుణములను ఆశ్రయించి మీ మీ కార్యములు ఎందుకు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్ధానమైనాడు కదా. ఈ ఘట్టంలో సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, నేను ఇంతవరకు నారద మహర్షి తన తండ్రి గారైన బ్రహ్మను కోరగా ఆయన చెప్పిన ప్రసంగాన్నే చెబుతూ వచ్చాను. ఆ ప్రసంగం ఇంకా ఉంది, వినండి, ఇంకా అయిపోలేదు సుమా. లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడు ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని చెబుతాను, వినండి. అలా శివుడు అంతర్హితుడే కాగానే బ్రహ్మ హంసరూపాన్ని, విష్ణువు వరాహ రూపాన్ని ఉపసంహరించుకున్నారు. హంస నిశ్చలంగా పైకి ఎగరగలదు, పాలను నీటిని వేరు చేయగలదు. తత్వాన్ని అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మ హంసరూపాన్ని ధరించాడు. వరాహం క్రిందికి దూసుకుపోగలదు. ఆ కారణంగాను తన పేరుతో కల్ప వ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతోనూ విష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు. శివుని ఆజ్ఞానుసారం హిరణ్యగర్భుడు అనగా బ్రహ్మగారు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోసిరితో గ్రహించాడు. తీసుకున్నాడు. ఆ జలాలలో 24 తత్వాలతో కూడిన అండాకారం గోచరించింది. దానిలో జడత్వమే కానీ చైతన్యత్వం కనిపించలేదనే శంకతో విచారంతోనూ విష్ణువుని గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమైనాడు. బ్రహ్మగారు ఆయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చేయవలసింది అని కోరగా శంభువరప్రసాదం చేత సర్వవ్యాపకుడైన విష్ణువు అనంత రూపంతో అందులో ప్రవేశించాడు. వెంటనే అది చేతనరహితమైంది, అదనగా చైతన్యరహితమైంది, అనగా అనేక వెలుగుతూ ఉంది. మహర్షులారా, బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను, వినండి. ముందుగా తమోగుణ ప్రధానము పంచ వివాద్యాలతో కూడినది అయిన వృక్ష లతాది రూపమైన స్వర్గాన్ని సృష్టించాడు. తిరిగి శివుడిని ధ్యానించి గత సృష్టి పురుషార్థత సాధకం కాదని గుర్తించి పశుపక్షాదులతో కూడిన దుఃఖ బహుళమైన స్వర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థక సాధకం కాదని మరలా గుర్తించి సత్వగుణ ప్రధానము ఊర్ధ్వశ్రోతము అను పేరు గలది, సత్యగుణము గలది, మిక్కిలి సుఖాన్ని ఇచ్చేది అయిన దేవసర్గ సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థక సాధకం కాదని గుర్తించి సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన ఆజ్ఞచే అర్వాక్ శ్రోతస్సు అనే ఖ్యాతిని గాంచిన దానిని, పురుషార్థ సాధకమైన దానిని, రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశాడు. తరువాత శివాజ్ఞచే భూత గుణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మరియు ప్రకృతి నుండి 3 సర్గలు బయలుదేరినాయి. మొదటిది మహత్వ సృష్టి, అనగా సమష్టి బుద్ధి గలది. రెండవది భూత సూక్ష్మముల సృష్టి. మూడవది పంచభౌతిక సృష్టి, అనగా వైవారిక సృష్టి. మొత్తం 8 విధాలైన సర్గ సృష్టిలు ఉన్నాయి. ఇవి కాక 9వది కౌమార సర్గం అనేది ఒకటి ఉంది. ఇందులో ప్రాకృత వైకృత భేదములున్నాయి. గొప్ప వైరాగ్య సంపన్నులు, దృఢవ్రతులు, సహజ జ్ఞానులు, శివధ్యానేక మానస్కులు, సంసార విముఖులు అయిన సనక సనందాది మహర్షుల సృష్టి ఈ కౌమార సర్గంలోనిదే. సంసారమునందు విముఖులై వారు బ్రహ్మవాక్కును తిరస్కరించారు. వారిచ్చిన ప్రతిప్రవచనాన్ని విన్న పితామహుడు అనగా బ్రహ్మగారు మోహాన్ని, క్రోధాన్ని కూడా పొందారు. ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జల కన్నీళ్లు రాయాయి. వెంటనే విష్ణువుని స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గురించి తపస్సు చెయ్యమని చెప్పగా తపస్సు చేస్తుండగా కనుబొమ్మల నడుమ అభిముక్త స్థానం నుండి, అనగా మధ్య నుండి పరమేశ్వరుడు పూర్ణ అంశతో అర్ధనాదేశ్వర స్వరూపుడై సాక్షాత్కరించాడు. ఆయనకు మహాభక్తితో నమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగి ప్రజలను
జన్మ మృత్యు భయం కలవారుగా సృష్టించమని కోరగా మహాదేవుడు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, జనన మరణ భయాపీడితులు, శోభహీనులు, కర్మవశులు, దుఃఖమగ్నులు అయిన ప్రజలను నేను సృష్టించను. నేను గురుస్థానంలో ఉండి వారికి జ్ఞానాన్ని మాత్రమే ఉద్ధరిస్తాను. అలాంటి ప్రజలను నీవు మాత్రమే సృష్టించాలి. నీకు మాయాబంధము లేదు అని చెప్పి హరుడు అనగా శివుడు అంతర్ధానమైనాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో రుద్రావతార ఆవిర్భావం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సృష్టి వర్ణనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.